సోదరులకు నమస్కారం. ఆర్మూర్ పట్టణ ప్రజలకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించినందుకు ధన్యవాదములు. మాకు అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి గారికి, మహేష్ అన్న గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, చిన్న అన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఈ నెల 26వ తేదీన మేము ఛార్జ్ తీసుకుంటున్నాం. కావున పట్టణ ప్రజలు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించగలరని మనవి. జై కాంగ్రెస్. ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఆర్మూర్ పట్టణ ప్రజలను మా కాంగ్రెస్ని ఆదరించిన తీరు, మమ్మల్ని ఆశీర్వదించి మా చెల్లెలు లహరి గారికి, మా అన్న వెంకటరెడ్డి అన్నకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కట్టబెట్టినందుకు మీకు ముందుగా అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మీరు మా పట్ల ఉన్న నమ్మకాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై, మా కాంగ్రెస్ వస్తే ఆర్మూర్ అభివృద్ధి చెందుతుందని ఏ ఆశతో మాకు ఓటేశారో మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు. ఇదేంటంటే, నేను అనుకుంటున్న ఆర్మూర్ మున్సిపాలిటీ ఏర్పడ్డప్పటి నుండి ఇంత క్లియర్ కట్ మెజార్టీ మీరు మొట్టమొదటిసారి ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు మా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ చూపి అభివృద్ధి, అవినీతి రహిత పాలన అందిస్తారని నమ్మకంతో మా కౌన్సిలర్లందరినీ గెలిపించారు. అందుకనే మీరు అనుకున్న విధంగానే మా చెల్లెలు లహరి గారు, అన్న వెంకటరెడ్డి అన్న, మిగతా కౌన్సిల్ సభ్యులు అందరి మీద పెద్ద బరువు బాధ్యతలు మోపారు. ఎందుకంటే ప్రజలు ఆర్మూర్లో మార్పు కోరుకున్నారు కనుక ఇది ఆర్మూర్ చరిత్రలోనే ఫస్ట్ టైం క్లియర్ కట్ మెజారిటీ. ఎప్పుడు గూడుపుటాని రాజకీయాలు, గ్రూప్ మెజారిటీ కొరకు వీన్ని బేరసారాలు జరుగుతూ ఉండేవి. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో మా మహేష్ అన్న, సుదర్శన్ రెడ్డి చాకచక్యంతో నిజామాబాద్ జిల్లానే క్లీన్ స్వీప్ చేసడం అంటే వాళ్ళ చతురతకు, వాళ్ళ నాయకత్వ లక్షణాలకి ఒక నిదర్శనం. బోధన్ తీసుకోండి, నిజామాబాద్ తీసుకోండి, ఆర్మూర్ తీసుకోండి, భీమ్గల్ తీసుకోండి, అన్నిట్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసిందంటే మా రేవంత్ రెడ్డి గారి పాలన, మా మహేష్ అన్న, సుదర్శన్ రెడ్డి గారి రాజకీయ చతురతతోనే మేము ఇవన్నీ గెలవగలిగాం. ఎందుకంటే ప్రజలకు వాళ్ళు విశ్వాసం కల్పించారు. మేమున్నాము, కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, మీకు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. వాళ్ళు చేసిన విజ్ఞప్తిని ప్రజలందరూ స్వీకరించి ఇంత మంచి మెజారిటీ నాకు ఎప్పుడు రాలేదు. మనకు తెలిసి 2008లో ఏర్పడ్డ తర్వాత ఇది ఒకటి ఫస్ట్ టైం. ఇక మీ ఆర్మూర్ ప్రజలకు ఒకటే నమ్మకంగా చెప్పదలుచుకుంటున్నాం. మీరు ఏదైతే ఆశించినరో మా పాలకవర్గం, చెల్లెలు లహరి గారు, అన్న వెంకటరెడ్డి గారు, మిగతా కౌన్సిల్ సభ్యులందరూ మీ నమ్మకాన్ని వమ్ము చేయరు. మీకు నీతివంతమైన పాలన, అభివృద్ధి పథంలో తీసుకెళ్తారు. ఆ భరోసా ఇస్తున్నాము. మీరు ఎవరైనా వచ్చి డైరెక్ట్గా మున్సిపాలిటీలో మీ సమస్యను చెప్పుకోవచ్చు. మీ సమస్యను ఆ సంబంధించిన మా కౌన్సిలర్కు తెలియజేసి వాళ్ళ ద్వారా మీ సమస్యను పరిష్కరింపజేస్తారు. మా కాంగ్రెస్ కోవట్లు, వెన్నుపోటుదారులు ఉన్నారు కదా కొందరు, లేకుంటే మాకు ఇంకా నా 6-7 సీట్లు వచ్చాయి. 30 మా టార్గెట్ 30 ఉండే, మేము 22కే వచ్చాం. రెబల్గా నిలబడి ఎవరైతే పార్టీకు నష్టం కలిగించారో ఫస్ట్ రెబల్స్ వస్తారు, తర్వాత వెన్నుపోటుదారులు వస్తారు. వాళ్ళ భరతం పట్టడానికి మా అధిష్టానం రెడీగా ఉంది. అందుకనే వాళ్ళ మద్దతు తీసుకున్నారు. ఎవరు ఎవరు మద్దతు తీసుకోలేదండి. ఓన్లీ సల్మాన్ అనే వ్యక్తి మాతోని వచ్చాడు. ఎందుకంటే ఆ రోజు ఈయనకు అన్యాయం జరిగింది. మేము అన్నాం కూడా, అరే ఒక పిల్లడికి ఇద్దామంటే కొన్ని అనివార్య కాలం వాళ్ళకి టికెట్, కానీ వాళ్ళు తెలుసు వాళ్ళకు వీడు గెలుస్తాడని కొన్ని ఆ సందర్భంలో. అందుకనే ఫస్ట్ రాగానే నేను చెప్పాను, వాళ్ళు ఒప్పుకున్నారు. మాకేమీ లేదండి. రిబల్స్ అంటే ఎవరు? మమ్మల్ని, మా కాంగ్రెస్ వీడిని సంప్రదిస్తే వీడు విడ్రా చేయడానికి కూడా రెడీ ఉన్నాడు, కానీ ఎవరు సంప్రదించలేరు. సరే, ఇక జరిగిందేదో జరిగిపోయింది. మనకు మద్దతుగా వచ్చిండు, మాకు ఉన్న దానికి ఇంకా బలం చేకూర్చిండు.
ఇప్పుడు ఎంఐఎంది నేను తీసుకున్నప్పుడు వాడు వాలంటరీగా మా కాంగ్రెస్కు కార్యకర్త వచ్చి పనిచేస్తా అన్నప్పుడు మేము అధిష్టానం అనుమతితోనే చెప్పడం జరిగింది. వాడు గెలిచిన మరుక్షణమే కాంగ్రెస్తోనే ఉన్నాడు. విజయ్ అగ్రవాల్ కొద్దిగా లేటుగా వచ్చిండు, ఇంకా ఆయనది దాన్ని నిర్ణయం తీసుకోలేదు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం. మద్దతు ఇచ్చిండు. అదే మద్దతు తీసుకున్నారో అది లోపల ఏం జరిగిందో చూడలేదు. ఆయన అన్నాడు జాయిన్ అవుతామని, మేము చెప్పినాము అధిష్టానం డిసైడ్ చేస్తారు. నేను సాయిబాబాను చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు డిసైడ్ మా రిక్వెస్ట్ పెడతాము, వాళ్ళ డిసిషన్ వాళ్ళ. కొంతమంది రెబల్ల వల్ల కొన్ని ప్లేస్లు కోల్పోయారు కాబట్టి వాటిపైన చర్య. క్రమశిక్షణ రాహిత్యంగా ఎవరు, అది చిన్న కావచ్చు ఎవరైనా కావచ్చు, అందరి మీద చర్యలు ఉంటాయి. అంటే ఇది ఒక కొత్త రాహుల్ గాంధీ నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీ. ఇంత మంచి క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చినప్పుడు మనము దానికి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే చులకనైపోతాం పబ్లిక్. నేనేం చేసినా నడుస్తుంది అనుకుంటే అది నడదు. ఎవడైతే జెండా మోస్తాడో వాందే నడుస్తాడు, ఎవడు జెండా మోస్తాడో వాందే నడుస్తుంది, కానీ నేను అంటే నడవదు. ఇక్కడ మీరు చూసిండొచ్చు, మేము చాలా పారదర్శకంగా టికెట్లు ఇచ్చాము. ఈ గెలుపునకు అదొక కారణం. ఇప్పుడు కులాల వైజ్గా ఎంత బ్యాలెన్స్ చేశాం. ఇప్పుడు ఇక మా చెల్లెల మీద బాగా గురుతర బాధ్యత ఉంది. పద్మశాలి సోదరులందరూ ఈ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో అందరు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఎందుకంటే ఒక పద్మశాలి బిడ్డను మేము చేసి, అంటే కాంగ్రెస్ ఇస్ ఫర్ సామాజిక న్యాయం అనేది ఒక మెసేజ్ ఇచ్చాం. మళ్ళీ గురెడ్ కాప్ సోదరులు కూడా వాళ్ళకు వైస్ చైర్మన్ ఇచ్చాం, వాళ్ళకు సముచిత స్థానం కల్పించాం. కొందరు ఆశ, అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు, కాకపోతే ఉన్నది 1-2 పదవులే కనుక వాళ్ళు ఇప్పుడు నిజామాబాద్లో డిప్యూటీ మేయర్ ముస్లింకి ఇచ్చాము కనుక ఇక్కడ వేరే వాళ్ళకి ఇవ్వడం, అన్ని బ్యాలెన్స్ చేశారు. మీరు చూడండి ఎంత చక్కగా చేశారంటే ఈ జిల్లాలో అన్ని కులాలని సరితుల్యంగా సమతుల్యంగా వచ్చారు. అంటే దీనికి ఎవరు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు చతురత వల్లనే జరిగింది. వాళ్ళ దయ వల్లనే మేము గెలిచాము. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మన ఆర్మూర్ పట్టణ ప్రజలకు మరోసారి చాలా చాలా కృతజ్ఞతలు. మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసినందుకు, ఎందరినో ఈ బుడ్డర్ ఖాన్లని బుడుబుడుకలను పంపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా కాంగ్రెస్ పార్టీలో సాధ్యమని మరోసారి నిరూపింపబడ్డది. ఒక పద్మశాలి బిడ్డను తీసుకొచ్చి మేము చైర్మన్ చేయడము, మళ్ళీ ఒక గురెడ్ కాపు కమ్యూనిటీ నుంచి ఒక వైస్ చైర్మన్ చేయడము, అంటే సామాజిక సమతుల్యాన్ని పాటించే పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అందుకనే మిత్రులారా, ఇప్పుడే మేడం గారు చెప్పినట్టు 26వ తారీఖున వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారట. పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, మా మిత్రుడు వినయ్ రెడ్డి అందరూ వస్తారు. ఆ రోజు అందరి సమక్షంలో వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు. మీ ప్రజాసేవలో అంకితమవుతారు. ఇప్పుడు ఇంకో 2 విషయాలు. ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీకి రెబల్ అభ్యర్థులుగా పోటీ చేశారో వాళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఇంటి దొంగల గుట్టు రట్టు చేసి వాళ్ళని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తాం. కౌన్సిలర్లు ఎవరు నారాజు లేరే. ఇగో దెబ్బ తాకిన వాడు అనుకున్నది జరగనప్పుడు కొద్దిగా బాధపడతా ఉంటాడు. నాకు నారాజు అనుకున్నాడు ఎట్లా? అందరు క్రమశిక్షణకు లోబడే అందరు పార్టీని ఓబై చేసిరుగా. నారాజు కుటుంబంలో 4 అన్నములకే వాడది. నేను కావాలనుకుంటాడు, నువ్వు కావాలని, సాయిబాబా కొద్దు చిన్నకు కావాలా, చిన్న కొద్దు సైఫ్కు కావాలంట. అది జరగని పని కదా. తప్పకుండా మేడం బాధ్యతనే, చైర్పర్సన్ బాధ్యతనే రోజు ఆఫీస్ వచ్చి కూర్చుండడు. ఆమెకు గురుతరమైన బాధ్యత ఇచ్చిండ్రు ప్రజలు. భగవంతుడు అంత అవకాశం కల్పించిండు. మేడం తప్పకుండా వస్తుంది ఆఫీస్కి రోజు. షీఈ్ మంచి గ్రాడ్యుయేట్,
ఆమె మంచి విద్యావంతురాలు,